హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక మంచి అమ్మవారి నైవేద్యంతో మీ ముందుకు వచ్చేసానండి. దసరా స్పెషల్తో ఈరోజు మీకు నేను చూపిస్తున్న గారెలు పెసర గారెలు అండి. చాలా బాగుంటాయి. నైవేద్యంగా పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్లోకి, అకేషన్గా కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు 3 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత చూపిస్తున్నాను. ఇందులోకి కొంచెం పప్పు ఈ కప్పు నిండా తీసి సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వడపిండిలో కొద్దిగా కలుపుకుంటే పలుకులు పలుకులుగా చాలా బాగుంటుంది అనమాట. ఈ పప్పు అంతా మిక్సీ జార్కి వేసుకొనేసాను. ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లం ముక్కలు ఒక 3, అలాగే మీ స్పైసీకి తగినంత పచ్చిమిర్చి, నేను ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను తుంచి, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరి ఫైన్గా పేస్ట్ చేసుకోవద్దండి. ఇలాగా వడపిండి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు పలుకులు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే పిండిలో ఒక 1 డ్రాప్ వాటర్ కూడా వేయకుండా వేసుకున్నానండి. నాకు కరెక్ట్గా సరిపోయింది. మరి వాటర్ ఎక్కువైపోయిందంటే మాత్రము వడ దేనికి పనికిరాదు. ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. జస్ట్ చూద్దాం. పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము వడ చేసుకునేద్దాము. చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి, పండగలప్పుడు ఇలాగ మనము హెల్తీగా కూడా పెసరగారెలు చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను శ్రావణ మాసం స్పెషల్లో మినపగారెలు పెట్టున్నాను. అలాగే లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం దసరా స్పెషల్కి పాకం గారెలు పెట్టున్నాను. చాలా రెసిపీస్ పెట్టున్నానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మా ఛానల్కి వెళ్ళి. చాలా క్రిస్పీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీని సైడ్ డిష్గా అల్లం చట్నీయో, టమాటా చట్నీయో, లేకపోతే పల్లీ చట్నీయో, మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నైవేద్యంగా కూడా పెట్టచ్చు. నేను నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి ఉల్లిపాయ యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా అన్ని వైపులో బాగా ఫ్రై చేసుకున్నానండి. మీడియం మంట మీదే చక్కగా తీసుకున్నాను. చూసారు కదా, మంచి రంగు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసానండి. వేసేసి అన్ని వైపులో బాగా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ పెసరగారెలు రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. ఈ దేవి నవరాత్రులు స్పెషల్గా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. హెల్తీగా చేసుకోండి. హెల్తీగా ఉండండి. అమ్మవారిని ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భక్తితో పూజిద్దాము. చూసారు కదా, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ పెసరగారెలు. నేను ఇందులో సోడా యాడ్ చేయలేదండి. నాకు మాత్రం సాఫ్ట్గానే వచ్చాయి. మీకు సాఫ్ట్గా రాకపోతే కొంచెం చిటికెడు అంటే సోడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అల్లం చట్నీలు అద్దుకొని తింటే వారేవా అంటారు. ఆల్రెడీ మా ఛానల్లో అల్లం చట్నీ ఎలా చేయాలో 4-5 చట్నీ రెసిపీస్ కూడా పెట్టున్నాను. దాన్ని కూడా చూసి ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీగా చేసుకొని ఎంజాయ్ చేయండి. రేపు మరో మంచి హెల్తీ నైవేద్యంతోనో గాను రెసిపీతో కానీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.